ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనము. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్టు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్ని జనులు నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును. అన్ని జనులు నా నామము ఘనముగా ఎంచబడును. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, కాబట్టి ఆ కాలంలో అన్ని జనులు అనేకులు వచ్చి సీయోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకొందుమని చెప్పుకొందురు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సీయోను వద్దకు మరల వచ్చి యెరూషలేములో నివాసం చేతును. సత్యమును అనుసరించి పురమనియు సైన్యములకు అధిపతి యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతం అనే పేర్లు పెట్టబడును. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశ, నాయన, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను తండ్రి. మీరే మీ వాక్యమును మాకు అందించారు ప్రభు. మీ నామమునకు మహిమ కలిగినట్టు మమ్మల్ని వాడుకుంటున్నారు ప్రభు. అందుని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.